హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కోస్తున్నాను. ఇలా మొక్కలు పెంచుకోవటం వల్ల ఎక్కువ ఫ్యాట్ కూడా రాదు, చాలా స్లిమ్గా కూడా అయిపోతాము. ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళు మొక్కలు పెట్టుకోండి, చాలా చక్కగా మనకు తెలియకుండానే వాకింగ్ అయిపోతుంది, తెలియకుండానే బాడీకి ఎక్సర్సైజ్ చాలా బాగా అయిపోతుంది. మొక్కల దగ్గర వాటర్ పోస్తూ ఏమైనా చిన్న చిన్న కుండీలు అటు ఇటు జరుపుతూ అవి తీసి వేరే చోట పెడుతూ ఉండేసరికి చాలా తెలియకుండానే వాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఎక్కువగా వెజిటేబుల్స్, ఈ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఫ్యాటే ఉండదు అసలు. ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను ఫ్లవర్స్. ఈరోజైతే అస్సలు ఎండ ఏం లేదు, ఇంకా చల్లగా ఉంది, వర్షం పడేటట్లుంది. ఈరోజు ముద్ద సింక్ ఫ్లవర్స్ కొన్ని ఎక్కువే వచ్చినాయి, డైలీ 1-2 వస్తున్నాయి కదా. ఈరోజు అయితే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. నేనైతే ఇంకొంచెం లావు ఉండేదాన్ని, ఈ మొక్కలు పెట్టుకున్నప్పటి నుంచి కొంచెం తగ్గాను. ఇప్పుడు నా హైట్కు తగ్గ వెయిట్ చాలా స్లిమ్ అయిపోయాను, కరెక్ట్గా ఉన్నాను ఇప్పుడైతే. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, మిడిల్లో కోస్తున్నాను. ఇక్కడైతే కొన్ని పైకల్లా వెళ్ళిపోయినాయి ముద్ద సింక్ ఫ్లవర్స్. ఇంకా దానికి పాకటానికి లేక అక్కడికి వెళ్ళిపోయి అది వెయిట్ చేస్తూ ఉంది ఈ కొమ్మ. దానికి పాపం ఎటు పాకాలో అర్థం కావట్లేదు, దానికి నేనే దారి చూపిస్తాను. పక్కన మామిడి మొక్క ఉంది, అది కొంచెం హైట్ వెళ్ళింది, దానికి సపోర్ట్ చేసేసి ఇంకా మళ్ళీ దాని కిందకి ఇలా మెల్లి తిప్పేస్తాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. నాకు ఈ ముద్ద సింక్ ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా రోజెస్ లాగా చాలా ఇష్టం. ఈ వైట్ ఫ్లవర్స్లో ఈ ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఈరోజు అయితే ఈ బౌల్ నిండిపోయినాయి. పారిజాతం ఫ్లవర్స్ కూడా ఈరోజు చాలా వచ్చినాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఎర్లీ మార్నింగే లేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి సన్లైట్, ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లైట్ చాలా మంచిది. మనకు తెలియకుండానే సన్లైట్ ఉంటుంది కదా, మన మీద పడుతూ ఉంటుంది కదా. ఇంకా ప్రత్యేకంగా సన్లైట్ కూడా ఉండక్కర్లేదు, డి విటమిన్ కూడా ఉంటుంది. పనులు కూడా త్వరగా అయిపోతే కంగారు లేకుండా ఎర్లీగా లేస్తే మన కోసం మనం టైం కేటాయించుకోవటానికి కూడా టైం సరిపోతుంది. లేడీస్ని మన గురించి, మనం హెల్త్ గురించి ఆలోచించము. అలా కాకుండా మనం కొంచెం ఎర్లీగా లేసేసి త్వరగా పనులు అయిపోతే కాసేపు మన కోసం మనం కేటాయించుకోవాలి, అప్పుడే టైం ఉంటుంది, హడావిడి లేకుండా సరిపోతుంది. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మొత్తం హడావిడి. ఈరోజైతే ఇంకా ఈ కింద సైడ్ కూడా చాలా ఫ్లవర్స్ విప్పినాయి. చాలా హైట్ వెళ్ళిపోయేది ప్లాంట్, నేను ఎప్పటికప్పుడే కటింగ్ చేస్తూనే ఉంటాను. కొన్ని కొమ్మలు ఇంకా కొన్ని విరిసేస్తూనే ఉంటాను. ఎక్కువగా బుషీగా వచ్చేసి హైట్ వెళ్ళిపోతే నీడ ఎక్కువ వచ్చేస్తుంది, ఇంకా పక్కన మొక్కలకి నీడొస్తే అవి పెరగవు. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే నిన్న కొన్ని వదిలిపోయినాయి, విరిగిపోయినాయి కూడా. కొన్ని బాగా హైట్ వెళ్ళిపోయేసరికి పడిపోతూ ఉన్నాయి. షార్ట్గా ఉంటేనే నయము, హైట్ కన్నా షార్ట్గా ఉండాలంటే కొంచెం ప్లాంట్స్ని ట్రిమ్మింగ్ చేసేసేయాలి, అప్పుడు కిందే బుషీగా వచ్చేస్తే. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈరోజైతే కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కూడా విప్పిని కోసేస్తున్నాను. ఈ మొక్క ఒక్కటి ఉంటే చాలు, బౌల్ నిండిపోతాయి. పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ కొనుక్కోవక్కర్లేదు. మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా తీసుకుంటాను, ఇంకా డైలీ అయితే ఇవే యూజ్ చేస్తాను. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్, రోజెస్ బాగా వస్తున్నాయి మార్కెట్లో. పెద్ద పెద్ద వైట్ చామంతి, ఎల్లో చామంతి, రోజ్ ఫ్లవర్స్ కూడా ఫుల్గానే వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇదిగోండి, ఇవి కోసాను. పింక్ రోజెస్, పింక్ బిళ్ళగన్నేరు, ఇవి రోజెస్లా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. ఈ ఫ్లవర్స్ని ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. వీటిని వాష్ చేసుకుని ఎండబెట్టుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎండిపోతే అవేం పాడవు కదా, ఎన్నాళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చు, గాజు దానిలో పోసేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను.
ఆన్లైన్లో ఈ బటర్ఫ్లై సింక్ ఫ్లవర్స్ని ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు కదా, ఇవేను సేమ్. ఇంకా అలా కొనుక్కోకుండా ఇవే చక్కగా ఒక 4 గింజలు వేసుకున్నా చాలా వచ్చేస్తే ఎండబెట్టుకోవచ్చు, ఒకసారి వాష్ చేసుకుని అవి యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే చూశాను నేను, ఒక్కొక్క డబ్బా 300 రూపీస్. అవి కూడా వాళ్ళు అలాగే ఎండబెట్టేసి స్టోర్ చేసి ఇచ్చారు 300 రూపీస్కి. అవి కొందరు వేడివేడి వాటర్ పోసేసుకుని ఈ ఫ్లవర్స్ వేసి బాగా మరిగించేసి ఒక ఫుల్ గ్లాస్కి ఒక హాఫ్ చేసుకుని అవి యూజ్ చేసుకుంటారు కొందరు. వాళ్ళు బుక్ చేసుకుని తీసుకుంటే చూశాను నేను. ఈ బటర్ఫ్లై ఫ్లవర్స్ కొనుక్కున్నారు ఆన్లైన్లో 300 రూపీస్ అవి డబ్బా. అందుకని ఇంకా చెప్తున్నాను, యూజ్ చేసుకోవచ్చు కొనకుండా. ఆన్లైన్లో అలా కూడా అమ్ముతున్నారా అని అప్పుడే తెలిసింది నాకు. ఇదిగోండి, చాలా బాగున్నాయి కదా, ఇలా కాడలతో కోస్తే ఇలా పట్టుకోవటానికి చక్కగా ఉన్నాయి. దేవుడి పట్టాలకు పెట్టుకొని కూడా కాడలతో ఉంటే పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఈరోజు అయితే కొంచెం కాడలతో కోసుకున్నాను. చాలా బాగున్నాయి. బౌల్ అయితే నిండిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయి ఫ్లవర్స్ ఇక్కడ. ఈ చిన్న బకెట్కి పెయింటింగ్ వేసి పెట్టాను కదా, అందులో కూడా కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని కోసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా ఎక్కువ పెట్టేశాను టెర్రస్ పైన, చెమ్మొచ్చేస్తుందని ఇంకా నేను టెర్రస్ పైన తీసేసాను. చాలా వరకు కిందే పెట్టుకుంటున్నాను, పైకి కిందకి కూడా వెళ్ళాలి అని ఇంకా ఇక్కడే కొన్ని పెట్టేసుకున్నాను. ఇక్కడే పూల మొక్కలు పెట్టేసాను. లాస్ట్ ఇయర్ అయితే వెజిటేబుల్స్ ఎక్కువగా పెట్టాను. ఓల్డ్ వీడియోస్లో చాలా ఉన్నాయి, వంకాయలు కోస్తూ, బెండకాయలు కోస్తూ, బీరకాయలు కోస్తూ. అవైతే అప్పుడప్పుడు వస్తాయి. ఫ్లవర్స్ అయితే చక్కగా డైలీ వస్తాయి కదా, ఫ్లవర్స్ పెట్టుకోవటమే బెటర్ అని ఇంకెక్కువగా ఫ్లవర్సే పెట్టుకున్నాను. చూడటానికి కూడా గార్డెన్ బాగుంటుంది. ఫ్లవర్స్ అయితే డైలీ పూజ చేసుకోవటానికి కూడా ఫ్లవర్స్ వస్తాయి. ఇవ్వండి పారిజాతం ఫ్లవర్స్ ఇప్పుడే పడినాయి జస్ట్ చెట్టుపై నుంచి. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇవి కూడా తీస్తున్నాను కింద పడినవి. పెద్ద పెద్ద ఫ్లవర్సే విప్పినాయి. చెట్టు మొత్తం వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి, ఒకటే కొమ్మకు వస్తున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని తీసుకున్నాను. బౌల్ అయితే ఫుల్ అయిపోయింది. ఒక పెద్ద ప్లేట్లో అయితే పోసేస్తాను, ఇంకా ఉన్నాయి కోసినవి. కలర్ఫుల్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ పెడితే చాలు, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా సరే చాలా నిండుగా ఉంటుంది. ఇక్కడైతే తోటకూర నారు పోసాను కదా, టమాటా నారు పోసాను, తోటకూర సీడ్స్ వేసాను, ఇలా వచ్చింది. ఇక్కడ కొన్ని ఇదిగోండి, అప్పుడప్పుడు ఈ క్లాత్ కప్పేస్తూ ఉన్నాను, బర్డ్స్ ఉంచట్లేదు, మొత్తం కొరికేస్తూ ఉన్నాయి నారు పోస్తే. కొత్తిమీర అలాగే చేసినాయి, అందుకని అలా కప్పుతున్నాను అప్పుడప్పుడు. కొన్ని వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇక్కడ ఇవిగోండి, ఈ బౌల్లో పెట్టుకున్నాను. బౌల్ చిన్న బౌల్ కదా, నిండిపోయిందని. వైట్ సింక్ ఫ్లవర్ ఇవి. మ్యారీగోల్డ్ ఫ్లవర్ కూడా ఒకటి కోసాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వెయిట్కి వాలిపోతూ ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. కొన్ని వాటర్ అయితే జల్లుతున్నాను, ఇక్కడ బాగా వస్తుంది టమాటా నారు. చెర్రీ టమాటాస్ కూడా నారు పోసాను, చిన్న చిన్నగా ఉంటాయి అవి. అందులో పులుపు ఎక్కువ ఉంటుంది చెర్రీ టమాటాస్, వెరైటీగా ఉంటాయి అవి, గుత్తులు గుత్తులే వస్తాయి. ఇక్కడ కొన్ని పోస్తున్నాను. చిక్కుడైతే చాలా బాగా వస్తుంది ఇప్పుడు. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ కాయలు అయితే నిలబడినాయి పెట్టుకున్నందుకు. కొన్ని వచ్చినా చాలు, అవి మన చేతులతో వస్తుంటే చాలా